రాహుల్ గాంధీ బ్రిటిష్ పౌరసత్వంపై మళ్లీ వివాదం నడుస్తోంది. 2015లో బీజేపీ నాయకుడు సుబ్రమణ్యన్ స్వామి రాహుల్ గాంధీకి బ్రిటిష్ పౌరసత్వం ఉందని ఆరోపిస్తూ సిబిఐ దర్యాప్తు జరపాలని ఆదేశించాలని కోరుతూ సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. అయితే సుప్రీంకోర్టు బెంచ్ జస్టిస్ రంజన్ గొగోయ్, జస్టిస్ అరుణ్ మిశ్రా ఈ పిటిషన్ ని తిరస్కరిస్తూ ఆరోపణలు ఆధారరహితమైనవి అని, పిటిషనర్ చూపించిన ఆధారాలు సరిగ్గా లేవని, ఇది రాజకీయ ఉద్దేశంతో దాఖలు చేసినట్లు కనిపిస్తోందని అభిప్రాయపడి కేసు కొట్టేసింది. మళ్ళీ 2019లో లోక్సభ ఎన్నికల సమయంలో ఇద్దరు పిటిషనర్లు సిపి జోషి, సంజీవ్ గుప్తా రాహుల్ గాంధీ బ్రిటిష్ పౌరుడని, యూకే కంపెనీల అథారిటీలకు సమర్పించిన డాక్యుమెంట్లలో తనను బ్రిటిష్ నేషనల్ గా పేర్కొన్నారని ఆరోపిస్తూ, దీంతో ఆయనను ఎన్నికల్లో పోటీ చేయకుండా అడ్డుకోవాలని, పౌరసత్వాన్ని రద్దు చేయాలని కోరుతూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. డిసెంబర్ 5వ తేదీ విచారణ సమయంలో రాహుల్ మద్దతుదారులు 200 మందికి పైగా కోర్టుకు వచ్చి గలాటా సృష్టించడంతో విచారణ గంట సేపు వాయిదా వేసినా మళ్లీ వారు కోర్టు రూమ్లోకి వచ్చి గొడవ చేయడంతో విచారణ ముందుకు సాగలేదు. జడ్జి పోలీస్ ఎస్కార్ట్తో కోర్టు నుంచి బయటికి వెళ్లవలసిన పరిస్థితి వచ్చింది.